హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా ఒకే ఒక మ్యాచ్ బంగ్లాదేశ్తోనే ఈరోజు అయితే జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి వామప్ మ్యాచ్ ఇప్పటికే స్టార్ట్ కావడం జరిగినాయి. కొన్ని జట్లు అయితే పెద్ద పెద్ద జట్లను చిన్న జట్లు ఓడించడం జరిగింది. ఒక విచిత్రమైన సంఘటన వామప్ మ్యాచ్లో అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మాత్రమైతే జూన్ 1న బంగ్లాదేశ్ తోటి మన టీమిండియా ఒకే ఒక వామప్ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ వామప్ మ్యాచ్కు టీమిండియా అయితే అన్ని విధాలుగా అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. టీమిండియా ఈ వామప్ మ్యాచ్లో వచ్చేసరికి చాలా ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్ ముందు ఒకే ఒక వామప్ మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ప్లేయర్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు దాన్ని బట్టి టీమిండియా స్క్వాడ్ అయితే ఆధారపడి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ మాత్రం అయితే టీమిండియాకు చాలా అంటే చాలా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీమిండియా అమెరికా దేశాలలో జరిగే తొలి మ్యాచ్. ఆ వెదర్లో టీమిండియా క్రికెటర్ ఒక ప్రదర్శన ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వామప్ మ్యాచ్తోనే అయితే తెలిసిపోనుంది. అయితే ఈ వామప్ మ్యాచ్ వచ్చేసరికి అమెరికాలో న్యూయార్క్ వేదిక అయితే మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్లో వచ్చేసరికి మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఒకసారి చూసుకుంటే బంగ్లాదేశ్తో జరగబోయే వామప్ మ్యాచ్లో మన టీమిండియా ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఈ ప్లేయింగ్ 11లో చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్ కానీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కానీ స్ట్రాంగ్గానే ఉంది. ఓపెనింగ్ వచ్చేసరికి రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళిద్దరు మాత్రమైతే వీళ్ళు ప్రజెంట్ ఫామ్ అయితే అంతగా లేదని చెప్పుకోవచ్చు. మరి టీ20 ప్రపంచ కప్లో ఎలా ఆడతారో అయితే చూడాలి. అదేవిధంగా వన్డౌన్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉన్నాడు. అది టీంనే కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కానీ, రిషబ్ పంత్ కానీ, రవీంద్ర జడేజా కానీ భీకరమైన అతి భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. వీళ్ళు బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కానీ, రిషబ్ పంత్ కానీ సూపర్ ఫామ్లో ఉండడం జరిగింది. మరి రవీంద్ర జడేజా వచ్చేసరికి బౌల్తో పాటు బ్యాటింగ్ కూడా రాణించడం జరుగుతుంది. ఆ తర్వాత చూసుకుంటే మన హార్దిక్ పాండ్యా మాత్రమైతే పూర్తిగా విప్లవం అవ్వడం జరిగింది. మన ఐపీఎల్లో మాత్రమైతే బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో. మరి ఇప్పుడు బంగ్లాదేశ్తో జరిగే వామప్ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన రాణిస్తారని అయితే పూర్తి విశ్వాసం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లతో కూడిన అయితే ఉండనుంది. అయితే స్పిన్ విభాగం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అదేవిధంగా యుజ్వేంద్ర చాహల్ ఇద్దరు బరిలో దిగుతున్నారు. అది టీమిండియా స్పిన్ బలం అయితే బాగా అంటే బాగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్తో కూడిన ఉండడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే అతి భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ కూడా రీసెంట్లోనే ఐపీఎల్ చివరి దశ మ్యాచ్లో సూపర్గా రాణించడం జరిగింది. ఇది వీళ్ళిద్దరు మాత్రమైతే ప్రజెంట్ ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఇది టీమిండియాకు కలిసి వచ్చే అంశం కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ 11 అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి బంగ్లాదేశ్తో జరిగే వామప్ మ్యాచ్ టీమిండియా అన్ని విధాలుగా అయితే చాలా పటిష్టంగా ఉంది. మరి ఏ మేరకు రాణిస్తా అయితే చూడాలి టీమిండియా. మరి చూద్దాం బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా బంగ్లాదేశ్ స్క్వాడ్ కూడా చాలా అంటే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. స్టార్ క్రికెటర్లు కూడా ఉండడం జరిగింది. మ్యాచ్ మాత్రం అయితే వామప్ మ్యాచ్ లాగా జరిగే అవకాశం అయితే కనిపిస్తలేదు. ఓవర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు మాత్రం. అయితే ఇరు జట్లకి వామప్ మ్యాచ్ అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్ ముందుకైతే ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇరు జట్లకు. మరి మ్యాచ్లో గెలిచేది ఎవరు, ఓరేది ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.